మేడం ఈరోజు మార్నింగ్ ఇద్దరు ఇంజక్షన్ పట్టుకొని వచ్చారు మేడం. ఒకరు పాకెట్లో పెట్టుకొని వచ్చారు, ఒకరు పర్సులో పెట్టుకొని ఇంజక్షన్ ఇచ్చారు. ఏం ఇంజెక్షన్ అసలు? హార్మోన్ ఇంజెక్షన్స్ నువ్వు అసలు టెంపరేచర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు. చెప్పాను మేడం. మరి రెస్పాన్స్ లేదు, ఎగ్ పెరగట్లేదు, స్పర్మ్ కౌంట్ పెరగట్లేదు అంటే ఎక్కడి నుంచి పెరుగుతాయి అసలు? ఒకసారి వెళ్ళి కూల్ బాక్స్ పట్టుకొని రాబో చూపిద్దాం. హార్మోన్ ఇంజెక్షన్స్ కొనుక్కుంటున్నారు, కంపల్సరీగా ఫార్మసీ నుంచి ఐస్ ప్యాక్స్ అడగండి. ఇట్లాంటి ఐస్ ప్యాక్స్ మధ్యలో మన ఇంజెక్షన్ అనేది వ్రాప్ చేసి పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇట్లాంటి కూల్ బాక్సెస్ లో కూడా మనము ఐస్ ప్యాక్ మధ్యలో ఇంజెక్షన్ పెట్టినప్పుడు 4 నుంచి 8 అవర్స్ వరకు కూడా మనకు 2 to 8 degrees టెంపరేచర్ అనేది మెయింటైన్ అవుతుంది. హార్మోన్ ఇంజెక్షన్ అనేది టెంపరేచర్ మెయింటైన్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ అందరికి డౌట్ రావచ్చు, అయ్యో మేడం ఫ్రిడ్జ్ లోంచి తీసి ఒక 2-3 అవర్స్ అయినాక ఇంజెక్షన్ తీసుకుంటున్నాము, వేడైపోయింది, దీనివల్ల మాకేమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా, స్కిన్ రియాక్షన్స్ వస్తాయా అని అడుగుతారు. సో జనరల్ గా రూమ్ టెంపరేచర్ లో ఇంజెక్షన్ తీసుకుంటున్నప్పుడు అంత పెద్ద రియాక్షన్స్ ఏం రావు, కానీ దాని ఎఫెక్టివ్నెస్ అనేది చాలా తగ్గుతుంది.